తమ కాలనీకి కేసీఆర్ పేరు పెట్టుకున్నందుకు సర్కార్ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోతున్నారు కొల్లూరులోని కేసీఆర్ నగర్ వాసులు. రోజువారీ కూలీ పనులు చేసుకునే తమపై ప్రతాపం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు లేని సమయంలో అధికారులు వచ్చి నోటీసులు అంటిస్తున్నారని, ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఇళ్ల నుంచి పంపిస్తామని బెదిరిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారనే కోపంతోనే తమ ప్రాంత అభివృద్ధి నిలిపివేశారని రేవంత్ సర్కార్పై మండిపడుతున్నారు కేసీఆర్ నగర్ ప్రజలు. పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరులో పేదల కోసం 15,875 ఇండ్లను కట్టించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడే 60% మందికి డబుల్ బెడ్రూమ్ రూములు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. నిరుపేదల కళలను నిజం చేయడానికి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకువచ్చి అమలును చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వేయాలన్న ఆకాంక్షతో కొల్లూరులోని దాదాపు 15,875 ఇండ్లని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి గృహప్రవేశాలు చేసి ఆడబిడ్డలను ఇండ్లకు పంపించిన చరిత్ర కేసీఆర్ అయితే వాళ్ళందరూ ఆనందంగా కేసీఆర్ కాలనీ ఒక పేరు పెట్టుకుని కొల్లూరులో జీవనం సాగిస్తూ బయటికి వెళ్ళేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి నివాసాలు చేసుకున్నటువంటి కాలనీలో కేవలం కేసీఆర్ నగర్ కావచ్చు, కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లోనూ అభివృద్ధి చేయొద్దనే ఒక కక్షతోని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని, వాళ్ళకి సంబంధించిన ఇండ్లను తనిఖీలు చేస్తున్నారని కూడా వాళ్ళందరూ వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనం పటాన్చెరులోని కొల్లూరులో ఉన్నాం. అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ పెడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం కాలనీని చూసినట్లయితే కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడడము దాంతో పాటుకున్నారు. భయ్యా చెప్పండి, ఈ కాలనీకి వచ్చిన తర్వాత కేసీఆర్ కట్టించినటువంటి ఇండ్లు ఏ విధంగా ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు? ఇక్కడ అనేక సమస్యలన్నా చెకింగ్ల పేరుతోని మాకు మౌలిక వసతులు కల్పించకపోవడం కాకుండా మా దగ్గర నుంచి ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్సీ రూపంలో గానీ కరెంటు బిల్లు రూపంలో గానీ మా దగ్గర నుంచి అనేక పైసలు తీసుకున్నారే గానీ మా దగ్గర ఇప్పటి వరకు 1 రూపాయి బిల్లు కూడా ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వం 1 రూపాయి పని కూడా చేయండి దాఖలాలు ఉన్నాయి. అది పని చేయకపోవడమే కాకుండా మా దగ్గర అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలందరినీ మస్తు సతాయిస్తున్నారు కాబట్టి మేము ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ లో ఉన్న సమస్యలన్నీ తీర్చాలి. వాళ్ళ మౌలిక వసతులన్నీ కల్పించినాక ఇంకో సంవత్సరం తర్వాత రాని ఏడలో క్యాన్సిల్ చేయండి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్లకు క్యాన్సిల్ చేసి రాని వాళ్ళకు క్యాన్సిల్ చేస్తాం. ఇల్లుంటే క్యాన్సిల్ చేస్తాం, కారు ఉంటే క్యాన్సిల్ చేస్తాం, ఇల్లు ప్రాపర్టీ ఉంటే క్యాన్సిల్ చేస్తామంటున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఇక్కడ ఉండకపోతే క్యాన్సిల్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మౌలిక వసతులు ఏమీ లేదు. అది కల్పిస్తే వాళ్ళు అక్కడే ఎందుకుంటారు? ఇంత మంచిగా మా కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో వచ్చి ఉంటారు పబ్లిక్. కానీ వాళ్ళు అక్కడ ఎందుకుంటారు? 1000 రెంట్ పే చేసుకుంటూ ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి పిల్లల విద్య కంటే మించింది ఏం లేదు. ఇప్పటి వరకు విద్య లేదు. ఇక్కడ విద్యలో మేము విద్యా వాలంటీర్స్ గా ఇక్కడ పీజీ పిహెచ్డీ చేసిన వాళ్లకు మేము పెడితే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వని జీతాలు కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా సోమిరెడ్డి అన్న గారు, మా ఆదర్శ్ రెడ్డి అన్న గారు సొంత పైసలతో పెట్టి ఇక్కడ విద్య నడిపిస్తున్నారు. టీచర్లకు కూర్చొనికి చైర్స్ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది. పిల్లలకు గాని బుక్స్ గాని బట్టలు గాని డొనేషన్ చేస్తున్నారు మన బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ స్థానిక నాయకులు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు 235 లెటర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఇప్పటి వరకు వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. కేసీఆర్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. దాదాపు 15,000 చిలుకు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. కేవలం ఇక్కడ అభివృద్ధి చేయకపోవడానికి ప్రభుత్వానికి ఏమని అనుకోవచ్చు? నోటీసులు రావద్దు, చెకింగ్లు ఎన్నిసార్లు చెకింగ్ చేస్తారు? 2 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నాము. ఉన్నోళ్ళ ఇంటికి నోటీసులు పెట్టిపోతున్నారు. హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. వచ్చిన వాళ్ళమే పరిచయాలు ఉన్నాం. వాళ్ళు కూడా వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు 10,000 రెంట్ కట్టి అక్కడ ఉండటం అంత అవసరం లేదు. ఇక్కడే వచ్చి ఉంటారు. కాకపోతే సౌలతులు లేవు. నోటీసులు పెట్టడం కరెక్ట్ కాదు. ఏదున్నా నోటీస్. ఎందుకు నోటీస్ సార్? మీరు కూడా కట్టండి, వద్దనట్లేదు. ఇది ఉన్నదాని మీద పడేయడం ఎందుకు? కొత్తవి చెయ్యండి. ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది మీది, ఇంకా 3 సంవత్సరాలు. దీనికన్నా తాత చేసి అప్పుడు ప్రజలను మలుపుకోండి. అంతేగాని ఉన్నదాని మీద పడి ఏడవడము. సెటర్లు ఇస్తారు, ఇప్పుడు సెటర్లు వేరే వాళ్ళకి అమ్ముతారు. ఇప్పుడు మేమేం చేసి బతకాలి? అడుక్కో తినాలా మేము? ఇక్కడ ఇల్లు ఇచ్చినందుకు అడుక్కో తిని బతకాలా? ఏం చేయాలా? షట్టర్లు మాకే కావాలి. షట్టర్ల జోలికి రావద్దు, కేసీఆర్ నగర్ జోలికి రావద్దు అని మస్తు సార్లు చెప్పడం జరిగింది. ఓపిక నశిస్తుంది. రేవంత్ రెడ్డి సార్ మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చి అయినా కానీ మేము ధర్నా చేయగలుగుతాము. ఇది చెకింగ్లని ప్రజలని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇది చేసేది ఏంది? మీరు చేసేది మంచి పనుల? సరే మీరు పరిపాలనలో మంచి పనులు చేస్తున్నారా? ఇక్కడ గూలగొట్టడం, అక్కడ గూలగొట్టడం, చెరువు పక్కన ఇల్లు గూలగొట్టడం. ఇక కట్టింది లేదు కానీ గూలగొట్టడాలు ఎందుకు సార్?
తోటి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు మొన్న ఏడుస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు, చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. చేసే పనులు ఇలాంటివి. ఇంకా ఈ పరిపాలనలో మాత్రం ఇప్పుడు అర్థమైంది మాకేందంటే ఇంకా ఇట్లాంటివి చేస్తే ఇంకా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు, ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ ట్యాక్సీలు కొన్ని నోటీసులు వేయడాన్ని ఎలా చూడొచ్చు? ఏం సార్, ఏమో కేసీఆర్ ఇచ్చినాడు, పాపం గరీబులకు ఇచ్చినాడు. ఇక్కడ నోటీస్ పంపిస్తున్నాడు, మీరు ఇంట్లో డోర్లు ఓపెన్ చేసి పెట్టాలి. ఒక ముసలామె ఇప్పుడే ఆమె లోపలే ఉందంట, డోర్ పెట్టేసి కిటికీ కుల్లా చేసి చూస్తున్నారంట. అది ముసలామె చెప్తుంది. నోటీస్ మీద నోటీసు, ఆర్డర్ మీద ఆర్డర్లు, మళ్ళా అంతా క్యాన్సిల్ చేసినాము. ఇన్ని డబ్బులు నేను 4,000 కట్టిన డబ్బులు ఆయన ఇచ్చింది పాపము గరీబులకు ఇచ్చినాడు. అందరూ తింటున్నారు లంచాలు తింటున్నారు. వాళ్ళ పిల్లలు సాకుతున్నారు. మనం గర్భిణిగా ఎక్కడి నుంచి లింగపల్లి నుంచి పిండి కట్టుకొని వస్తున్నా. మేము ఎంత కష్టపడి మీ కళాకాలాన్ని పైసలు పెడుతున్నాము. ఆయన ఇచ్చిన ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు నీరు ఇచ్చి బస్సులో కూర్చోబెట్టుకొని 10 రూపాయలు ఎవరికి ఇయ్యొద్దమ్మా అని చెప్పినాడు ఆయన. సవలతులు ఎలా ఉన్నాయి? కేసీఆర్ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి కూడా గృహ ప్రవేశాలు చేపించాడు. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది, మీరు పడుతున్న ఇబ్బందులు? మాకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, గృహ ప్రవేశం చేపించారు, అంత మంచి జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేశాడు? గరీబోళ్ళకి ఏం చేశాడు? ఉన్నాయి లాక్కుండా తప్ప లేని వాళ్ళకి ఏమన్నా చేశాడా? ఎప్పుడు చూడు లేని వాళ్ళు తప్ప ఉన్న వాళ్ళ దగ్గర పడరా? ఏం మీకు సిటీలో ఎంత నడుస్తుంది? హైడ్రామా అని చెప్పేసి కూల కొడుతున్నారు. కూల కొడతాం ఈజీ, కడతాం కష్టం. అది కట్టు చూపించాలి కదా. ఇది నేను కట్టాను, ఇది చూపించాను, ఇది పబ్లిక్ చూపించాను. ఏం చూపించారు పబ్లిక్ కి? చెప్పచ్చండి. ఒక గరీబోడికి పొద్దున్న లెగిసి సాయంకాలం దాకా పని చేస్తేనే వాడి ఇల్లు గడిచింది. అంతకు ముందు ఏం లేదు. సిటీలో 10,000 అద్దె కట్టలేక కదా లేనింటోడికి ఇల్లు ఇచ్చింది. ప్రతి ఇంటోళ్ళకి చెకింగ్లు చేసే ఇల్లు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చిన ఇల్లుని మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి లాక్కుండా అవసరమా? చెప్పండి. అది లేకుండా అవసరమా? పొద్దున్న లేసి సాయంకాలం దాకా ఒక పెద్ద ఆమె వచ్చి పని చేసుకుంటేనే వాళ్ళ ఇంట్లో గడిచింది. చెకింగ్లు అని పొద్దున వస్తారు. పొద్దున పనులకు వెళ్ళిన వాళ్ళు ఇళ్లలో ఎలా ఉంటారు? తాళాలు పెట్టుకునే ఉంటారు. ఆ తాళాలు ఇల్లు చూసుకుని స్టిక్కర్లు అంటే అవసరమా? ఏం అవసరం నీకు? రేవంత్ రెడ్డి సూటు క్వశ్చన్ అడుగుతున్నా సార్. కేసీఆర్ సారు పేదలకు అన్ని చూసే డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. కొంతమంది కిరాయి కట్టిన వాళ్ళు, కొంతమంది 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ చేసేటోళ్ళు కొంచెం స్కూల్ లేవు కాబట్టి వేరే దగ్గర ఉంది 10th క్లాసు సరే చదివినాక ఈడు వద్దాం అనుకుంటాను. అన్ని చూసాగా ఇచ్చింది కేసీఆర్ గారు, మొత్తం ఎంక్వైరీ చేశాగా. మళ్ళీ ఇలా నోటీసులు ఎందుకండి రేవంత్ రెడ్డి గారు? మీకు సిగ్గుండాలండి, మీకు సిగ్గుండి నోటీసులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. నేను ఒక ఉద్యమగారిని డైరెక్ట్ చెప్తున్నా, నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు కేసీఆర్ సార్ ఏం చేసిండు, నువ్వేం చేసినావు అనేది ఇక్కడ అవపడుతుంది. కానీ ఒక స్కూల్ లేదండి. స్కూలు ఉన్న సెటర్లు అమ్ముకుంటారు. సిగ్గు సెట్ అండి. కేసీఆర్ సార్ ఏం చెప్పిండు, ఇక్కడ పేదలకు లిఫ్ట్లకి గిఫ్ట్లకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ సెటర్లు కట్టించి ఆ సెటర్ల రెంట్ తోటి వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటాను సెటర్ కనిపిస్తుంది. ఆ సెటర్ కూడా అమ్ముకుంటానికి సిగ్గుండాలండి ఈ గవర్నమెంట్ కు. ఇక్కడ మాకు కేసీఆర్ అన్న ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. గరీబుల గురించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. సిటీకి పోవాలంటే మాక్సిమం 20 కిలోమీటర్ నుండి 30 కిలోమీటర్ దూరం పోవాలి. ఉపాధి హామీ లేదు ఇక్కడ. మా పిల్లలు చదువుకుంటారు. ఒక గరీబోడు 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? ఏ విధంగా తెచ్చిస్తాడు? కేసీఆర్ సారు మాకేం చెప్పిండంటే ఈ షట్టర్లు, మార్కెటింగ్ షట్టర్లు వచ్చే కిరాయిలకు మెయింటెనెన్స్ కు మీకు ఉపయోగపడుతుందని షట్టర్లు ఇచ్చేసాడు. ఇప్పుడు కలెక్టర్ మేడం ఏమంటారు, మొత్తము ఈ షట్టర్లు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామంటారు. ఇప్పుడు ఒక బ్రదరు మన నోటీస్ అతికిస్తారంటే ఆయన ఉరికొస్తుంటే ఒకటి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. అది ఎవరి బాధ్యత? ఏ విధంగా బాధ్యత అవుతుంది? కేసీఆర్ నగర్ కు అంత పొగ ఎందుకు? మీకు ఏ విధంగా పొగ పెడుతున్నారు? ఇంటూ రద్దు ఎందుకు చేస్తున్నారు? ఏ విధంగా రద్దు చేస్తున్నారు? అన్న రేవంత్ అన్న మీకు దండం పెడతా, గెలిపించింది మా తప్పు అయిపోయింది. ఎందుకంటే మీ కొత్త ప్రభుత్వం వస్తే మా కొత్త జనరేషన్ అవుతుంది అని అనుకున్నాము. కాకపోతే అది ఏం కావడం లేదు.